కామెంట్ వచ్చింది. 3, 2, 1 నిజంగా చాలా బాగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జ్యోతి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో ఏంటంటే, ఇంతకుముందు నేను చేసిన వీడియోస్కి అయితే నాకైతే ఒక కామెంట్ వచ్చింది. మీరు కనుక నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ కనుక చూస్తుంటే, నేను ఇంతకుముందు కళ్ళు మూసుకొని సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ కళ్ళు మూసుకొని నెయిల్ పాలిష్ వేసుకోవటం అయితే ఆ వీడియో చేశాను కదా. సో నాకు దానికైతే ఒకళ్ళు కామెంట్ చేశారు, అలానే కళ్ళు మూసుకొని ఒక శారీని ఫోల్డ్ చేయగలరా అని. సో నాకైతే కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది వాళ్ళ కామెంట్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ కూడా. సో నేనైతే ఇంకా గివప్ ఇవ్వకుండా ఇవాళ ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో చూసేద్దాం రండి, ఎలా జరిగింది ఏంటి, అసలు నేను శారీని కరెక్ట్గా ఫోల్డ్ చేయగలుగుతానా లేదా, ఆ ఫోల్డ్ చేశాక మీరు నాకు ఎన్ని పాయింట్స్ ఇస్తారు, కరెక్ట్గా వచ్చిందా లేదా, మొత్తం ఈ వీడియోలో చూసేయచ్చు. కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది. నాకు కూడా కొంచెం కొత్తగా ఉంది. ఇన్నాళ్ళు బట్టలు మడతేసాను, కానీ శారీస్ 1-2 మినిట్స్లో మడతేస్తాం కదా. అలాంటిది వాళ్ళ కళ్ళు మూసుకొని శారీ ఫోల్డ్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్ అని అనుకోవచ్చు. సో నేనైతే ఈ వీడియో చేయాలని అయితే ఇవాళ ప్లాన్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కళ్ళకు గంటలు కట్టుకొని శారీ ఫోల్డ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే శారీస్ తీసుకున్నాము. నేనైతే ఒక శారీ కాదు 2 శారీస్. ఒక నిమిషం గైస్, నా సెల్ఫీ స్టాండ్ పడిపోతుంది. నిజంగా వీడియోస్ తీయడం అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్. అందులో మొత్తం నేను ఒక్కదాన్నే షూట్ చేసుకుంటాను, ఎడిటింగ్ చేసుకుంటాను. సో మీరు చూసి కామెంట్ చేసినంత ఈజీ అయితే కాదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేనైతే ఒకసారి కాదు 2 శారీస్ ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనైతే నా కబోర్డ్లో ఉన్న ఒక ఐరన్ చేయనవి ఒక 2 శారీస్ అయితే తీసుకుంటున్నాను. సో చెప్పా కదా 2 శారీస్ అయితే తీసుకోబోతున్నానని. ఇది ఒక శారీ గాయస్, ఇది మొన్న హనుమాన్ చాలీసా కట్టాను కదా, అదే. ఇదైతే ఐరన్ చేయలేదు, సో పైనే ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏమో ఇది లాస్ట్ ఇయర్ నా బర్త్డే రోజు అయితే కట్టుకున్నాను. సో ఈ 2 శారీస్ అయితే నేను ఇవాళ కళ్ళకు గంటలు కట్టుకొని ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ మాస్క్ కావాలి కాబట్టి నేనైతే ఒక దుప్పటా తీసుకున్నాను. ఇది ఇలా కట్టుకొని శారీస్ అయితే ఫోల్డ్ చేద్దాము. ఇదిగోండి మాస్క్ అండ్ శారీస్. ఇవైతే ప్రజెంట్ ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా. వీటిని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఎలా పడితే అలా పడేస్తాను. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా సో ఇప్పుడు నేనైతే కళ్ళకు గంటలు కట్టుకుంటున్నాను. వీడియో ఎలా వచ్చిందో, నేను ఎలా శారీస్ ఫోల్డ్ చేశానో మీరే రివ్యూ అయితే ఇవ్వాలి, కామెంట్ చెప్పాలి. బాగా ఫోల్డింగ్ చేశానా లేదా, పర్లేదా, నాకు 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఇలా శారీస్ ఫోల్డ్ చేసినందుకు. సో మెయిన్ కళ్ళకు గంటలు అయితే కట్టేస్తున్నాను. వీడియోని కొంచెం స్పీడ్గానే కానిచ్చేద్దాము. ఇప్పటికే నాకైతే చాలా టైం అయిపోయింది. కొంచెం సెల్ఫీ స్టాండ్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి నేనైతే కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో కళ్ళకు గంటలు అయితే కట్టేసుకుందాం. ఇక మొదలెడదామా? సో నాకైతే ఏం కనిపించట్లేదు గాయస్, మొత్తం కప్పేసుకున్నాను, మొత్తం క్లోజ్ చేసేసాను. ఇంకా టైట్ కూడా కట్టేసాను, మధ్యలో జారిపోకుండా. సో ఇప్పుడైతే శారీస్ ఫోల్డింగ్ చేసేద్దాం. సో శారీస్ ఎక్కడున్నాయి, ఇక్కడెక్కడున్నాయి కదా. ఒక శారీ అయితే దొరికింది. ఇప్పుడు దీనికి చెక్ చేసుకోవాలన్నమాట, ఫస్ట్ పాయింట్ ఎక్కడుంది.
సో నాకైతే ఒక పాయింట్ దొరికింది. సో చాలా స్పీడ్గా అయితే కానిచ్చేస్తున్నాను. నాకు బట్టలు మడతేయటం చాలా అలవాటే కాబట్టి ఫినిష్ చేసేస్తున్నాను ఫాస్ట్గానే. నాకు మళ్ళీ మీరు అనుకోవద్దు ఒకరు హెల్ప్ చేశారు, ఇంట్లో ఎవరో ఉన్నారు హెల్ప్ చేస్తున్నారని. అలా ఎవరు లేరు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. సో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. చూడండి మీరే బాగా మడతేస్తున్నానా లేదా, నాకైతే ఏం కనిపించట్లేదు. మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు ఇలా నువ్వు ముందు ప్రాక్టీస్ చేసావేమో అని. అలా ఏం లేదు గాయస్. సో శారీ ఫోల్డింగ్ అయిపోవచ్చింది. అమ్మ ఇది ఎక్కడుందో. సో బాగానే మడతేసానేమో, మీరే రివ్యూ ఇవ్వాలి నాకు. ఫస్ట్ ఒక శారీ అయితే అయిపోయింది. సెకండ్ ఇప్పుడు దీనికి చూసుకుందాం నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఎక్కడుంది, ఎండింగ్ పాయింట్ ఎక్కడుంది అనేది. సరే మళ్ళీ చూసుకుంటున్నాను. కాకపోతే ఇది కొంచెం నాకు డౌట్గా ఉంది, ఎందుకంటే శారీ ఫాల్ రివర్స్లో మడతేసానా పైకి మడతేసానా అనేది చూద్దాం. శారీస్ ఫోల్డింగ్. సో శారీ ఫాల్ అనేది నేను కరెక్ట్గానే మడతేసాను అనుకుంటున్నా, లోపలికి ఉండేటట్టే. ఈ సిల్క్ శారీ మరీ కొంచెం ఇబ్బందిగా ఉంది. అబ్బో ఒకటే దొరికింది, ఇంకోటి దొరకలేదు. చూద్దాం. వర్క్ లోపలికి వెళ్ళిందో పైకి వెళ్ళిందో అయితే నాకు తెలియదు, బట్ శారీ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి గైస్, కెమెరా ఎక్కడుందో కూడా నాకు తెలియట్లేదు, కరెక్ట్గా రికార్డ్ అవుతుందో లేదో. సో నేను కళ్ళు మూసుకొని నా 2 శారీస్ని అయితే కంప్లీట్గా టాస్క్ని అయితే ఫినిష్ చేశాను. సో ఈ శారీస్ని చూసి మీకు నాకు 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు చెప్పండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు రియాక్షన్. నా ఓపెన్ చేసి చూస్తాను ఎలా వచ్చినాయి శారీస్ అనేది. సో ఐస్ అయితే కళ్ళకు గంతులు అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఓపెన్. వావ్, నిజంగా చాలా బాగా ఫోల్డ్ చేశాను కదా. ఏంటనుకున్నారు మరి, మనం వర్క్ పట్ల అంతా 100% రిజల్ట్ అయితే ఇస్తాము. సో ఈ శారీస్ని చూసి మీకు ఏమనిపించిందో మీ రివ్యూ, నాకు 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ శారీ నేను ఏమైనా రాంగ్గా మడతేసానా, 2 ఈక్వల్గా రాలేదేంటి అని. ఇలా కట్ వర్క్ శారీస్ అనేవి 2 ఈక్వల్గా రావంట. ఒక సైడ్ ఎక్కువ లెంత్ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసి తక్కువ లెంత్ వస్తుంది. దీనివల్ల మనకేమీ ప్రాబ్లం ఉండదు, జస్ట్ బ్యాక్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చూసి మీరేమో నేనేదో రాంగ్గా మడతేసాను అనుకోకండి. జస్ట్ చూడండి, బార్డర్ కూడా పైనే కనిపిస్తుంది, నేను కరెక్ట్గానే మడతేసాను. జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం అయితే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని అయితే ఆలోచిస్తాను. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్స్ అందరికీ తెలుసు ఈ విషయం. కరెక్ట్గా చూడండి, బార్డర్ పైకే ఉంది. చాలా బాగా అయితే ఫోల్డ్ చేశాను. నేనైతే 10కి 10 పాయింట్స్ ఇచ్చుకుంటాను నాకు. సో మీరు ఎంత ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇంకేమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. నెక్స్ట్ ఇంకెలాంటి ఛాలెంజెస్ చేయాలో కామెంట్ చేసి చెప్పండి. ఉంటా మరి, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్. మీరు చూపించే ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది.